ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రసాదం కోసం పులిహోరని ఈ విధంగా చేసుకొని చూడండి. చాలా బాగుంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అన్నీ రెడీ పెట్టుకోవాలి కానీ చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు పులిహోర రెసిపీ కోసం ముందుగా ఇలా రైస్ని ఉడకబెట్టేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలండి. రైస్ కొంచెం పొడి పొడిలాడేలాగా, కొంచెము మరీ మెత్తగా కాకుండా కొంచెం పదును మీద వార్చుకోవాలి. రైస్ వార్చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత తాలింపు కోసం ముందుగా కొద్దిగా వేరుశనగపప్పు తీసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు నేను కలిపి తీసుకున్నాను. అలాగే కొంచెం ఆవాలు, ఫ్రెష్ కరివేపాకు, ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువ తీసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా తాలింపులు అయితే రెడీ పెట్టుకోవాలి. చిన్న అల్లం ముక్క తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. నేను తీసుకునే రైస్ అమౌంట్కి ఇది సరిపోతుందండి. అలాగే కొంచెం ఆవాలు తీసుకుని ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలండి. సో తాలింపులన్నీ రెడీ పెట్టుకున్నాక ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఇలాంటి ఒక కళాయి పెట్టుకోవాలండి. ఈ కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కింది కదా, ఇందులో ముందుగా ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగుతుండగా ఇందులోనే పల్లీలు కూడా వేసేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి కొంచెం టైం పడతాయి కదా. ఫ్రై అయినాక ఇందులో శనగపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో శనగపప్పు, మినప్పప్పు కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా కొద్దిగా వేగించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిపోవాలి. ఇందులో ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఇదొకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఆవపిండి కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేయాలి. చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. కొంచెం రైస్లో కలుపుకుంటానండి నేను. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక 2 minutes మగ్గాలండి. ఇది చూడండి. ఇప్పుడు ఇది దగ్గర పడిపోయింది కదా. ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నాకు ఇంత దగ్గర పడితే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ తాలింపుని రైస్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక పళ్ళెం లాంటిది తీసుకుని రైస్ ఇందులోకి తీసుకోవాలి. మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో అయితేనే ఇలా రైస్ మొత్తం ఇందులోకి తీసుకోవాలి. నేను ఆల్రెడీ తాలింపులో కొద్దిగా పసుపు యాడ్ చేశాను కాబట్టి రైస్లో కూడా కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. రైస్ వేడిగా ఉన్నప్పుడే మనకి కలర్ బాగా వస్తుందండి. అలాగే ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను తాలింపులో ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదండి. ఇప్పుడే తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో తాలింపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తాలింపు ఇందులోకి యాడ్ చేసుకుని ఇది మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది మొత్తం ప్రాపర్గా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనకి కలర్ బాగా వస్తుంది. మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటే పులిహోర రెడీ. ఇప్పుడు ఈ పులిహోరని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో ఇప్పుడు పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ ఆల్సో అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.